నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. నా శాఖలో ఏం జరుగుతుందో నేను పత్రికలు చూసి తెలుసుకోవాలా? అసలు ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు? తెలంగాణ కాంగ్రెస్ సర్కార్లో ఒక్కసారిగా ఐఏఎస్ అధికారులు, పొలిటికల్ వర్గాలు షాక్ అయ్యేలా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. సొంత శాఖలోనే తన ప్రమేయం లేకుండా తనకంటే ముందు పత్రికలకే తెలిసేలా సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణ జరిపించడంపై ఉత్తమ్ తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు పౌర సరఫరాల శాఖలో ఏం జరిగింది? 12 లక్షల టన్నుల ధాన్యం టెండర్ల రద్దు వెనుకున్న అసలు కథేంటి? రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య పెరిగిన ఈ తీవ్ర గ్యాప్ ఎక్కడికి దారి తీస్తుంది? పూర్తి కథనం ఈ వీడియోలో చూద్దాం. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఆయనపై చాలా విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామనే, కానీ స్వపక్షం నుంచి, అందులోనూ పలువురు మంత్రుల నుంచే విమర్శలు రావడం ఒక సంచలనమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ లిస్టులో చేరినట్టు కనిపిస్తోంది. ఇటీవల పౌర సరఫరాల శాఖలో జరిగిన ఓ పరిణామం సీఎం వర్సెస్ సీనియర్ మినిస్టర్గా రూపాంతరం చెందింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖలో ధాన్యం టెండర్లను రద్దు చేయడం, దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించడం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ విజిలెన్స్ విచారణ జరుగుతున్నట్లుగా సంబంధిత శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస సమాచారం కూడా లేదట. మరుసటి రోజు ఉదయం వార్తాపత్రికలు, మీడియా వార్తలు చూశాకే తన శాఖలో విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిందనే తీవ్ర సంచలన విషయం ఉత్తమ్కు తెలిసినట్టు సమాచారం. అసలు ఈ వివాదానికి మూలం ఎక్కడుంది? దీని వెనకున్న ఆర్థిక, పాలనాపరమైన అంశాలేంటి అనేది ఒకసారి చూద్దాం. గత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ధాన్యాన్ని సేకరించింది. ఇందులో రాష్ట్ర అవసరాలకు పోను సుమారు 12 లక్షల టన్నుల ధాన్యం మిగిలింది. ఈ మిగులు ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా వేలం వేయాలని నిర్ణయించారంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనుకున్నట్లే టెండర్లు పిలిచారు. అయితే టెండర్లలో పాల్గొన్న బిడ్డర్లు అందరూ ఊహించిన దానికంటే చాలా తక్కువ ధరకు కోట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆశించిన ధర రాకపోవడంతో ఆ టెండర్లను రద్దు చేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే రద్దయిన టెండర్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్కు తెలియకుండానే విజిలెన్స్ విచారణకు ఆదేశించారంట సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ఈ స్థాయి విచారణకు ఆదేశించే ముందు ముఖ్యమంత్రి తన కేబినెట్ సహచరుడు, ఆ శాఖ మంత్రైన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం తీవ్ర దుమారం రేపింది. ఆఖరికి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా తమ మంత్రికి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందనే విషయం చెప్పకపోవడంతో ఉత్తమ్ షాక్ గురైనట్లు తెలుస్తోంది. పత్రికల్లో వార్తలు చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖ అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నా శాఖలో ఏం జరుగుతుందో నేను పేపర్లు చూసి తెలుసుకోవాలా? అసలు ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు? నాకేమీ చెప్పకుండా అధికారుల వ్యవహార శైలేంటి అని ఉన్నతాధికారులను నిలదీశారు. అంతటితో ఆగకుండా తన సన్నిహితుల వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన శాఖపై రేవంత్ రెడ్డి పెత్తనం ఏంటని ఆవేదన చెందారట. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారనే అనుమానాన్ని కూడా ఉత్తమ్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పలువురు సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో సీనియర్ నేతనైన తనను సీఎం కావాలనే విస్మరిస్తున్నారని, ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే సమాచారం లేకుండా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారని ఉత్తమ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించిన కీలక నిర్ణయం నేరుగా సీఎంఓ ఆదేశాలతోనే అమలవుతుండడం, ఆ శాఖ మంత్రికి సమాచారం ఇవ్వకపోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎంఓ నుంచి వచ్చిన సూచనల మేరకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొని విజిలెన్స్ విచారణ, మిల్లుల్లో దాడులు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆ మరుసటి రోజే మిల్లులకిచ్చిన 52 కోట్ల ధాన్యం మాయమైందనే విషయాన్ని కూడా మంత్రికి తెలియకుండానే లీక్ చేసినట్టు తెలుస్తోంది. మిల్లుల నుంచి సీఎంఆర్ పూర్తిగా సేకరించకుండానే ధాన్యం మాయమైందనే నిర్ణయానికి వచ్చిన అధికారులు ఆ విషయాన్ని లీక్ చేయడంపై కూడా మంత్రి ఆగ్రహంతో ఉన్నారంట. నిర్ణయాలు ముందుగా మీడియాకు లీక్ చేసి తర్వాత తనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, దీని వెనక ఎవరున్నారో తనకు తెలుసంటూ తన సన్నిహితుల దగ్గర వాపోయారంట ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తానికి పౌర సరఫరాల శాఖలో ధాన్యం టెండర్ల రద్దు వివాదం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో ముఖ్యమంత్రికి, సీనియర్ మంత్రులకు మధ్య ఉన్న విభేదాలను మళ్లీ బహిర్గతం చేసింది. ప్రజాపాలన అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం, మంత్రుల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.